బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహుమ్మ వసల్లి అలా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వఅలా ఆలి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. ఈ నెలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4 పవిత్ర నెలలలో ఒకటిగా చేశాడు. ఈ పవిత్ర నెలల్లో మంచి పనులకు ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది, పాపాలు చేయడం మరింత తీవ్రమైన విషయం అవుతుంది. ముహర్రం ఏ పండుగ నెల కాదు, ఇది గౌరవం, సహనం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించుకునే నెల. ముహర్రంలో ముఖ్యమైన రోజు 10వ రోజు. దీనిని ఆషూరా అంటారు. ఈ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త మూసా అలైహిస్సలాం గారిని మరియు ఆయనను అనుసరించిన వారిని ఫిరౌన్ నుండి రక్షించాడు. సముద్రాన్ని చీల్చి వారికి మార్గమిచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు యూదులు ఈ రోజున ఉపవాసం ఉండడం చూశారు. కారణం తెలుసుకుని ఆయనే ఉపవాసం ఉండి ముస్లింలకు కూడా ఉపవాసం ఉండమని చెప్పారు. తరువాత ముస్లింలు 9 మరియు 10 తేదీలు లేదా 10 మరియు 11 తేదీలు ఉపవాసం ఉండాలని చెప్పారు. ముహర్రం నెలను కొందరు విషాదంతో గుర్తు చేసుకోవడానికి కారణం కర్బలా సంఘటన. ముహర్రం 10వ తేదీన ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు గారు కర్బలాలో షహీదయ్యారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడు. ఆయన అన్యాయం, దౌర్జన్యానికి ఎదురు నిలబడ్డారు. తప్పును అంగీకరించలేదు. ఈ సంఘటన మనకు సత్యం కోసం నిలబడటం, సహనం, ఇమాన్ బలం నేర్పుతుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ శరీరాన్ని హాని చేయడం, అధికంగా ఏడవడం, ప్రదర్శనలు చేయడం నేర్పలేదు. ముహర్రం నెలలో ఇస్లాం అనుమతించని విషయాలు కూడా ఉన్నాయి. శరీరాన్ని గాయపర్చుకోవడం, ఛాతీ కొట్టుకోవడం, రక్తం కార్చడం, పెద్ద పెద్ద ఊరేగింపులు చేయడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాకుండా ఇతరుల్ని సహాయం కోసం పిలవడం, ఇవన్నీ ఇస్లాంలో లేవు. ఇవి ఖుర్ఆన్లో గాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్లో గాని లేవు. ఇప్పుడు గ్రామాల్లో జరిగే పీర్ల పండుగ లేదా పిరిళ్ల పండుగ గురించి మాట్లాడితే ఇది ఇస్లాం నుంచి వచ్చినది కాదు. ఇది స్థానిక సంస్కృతి మరియు పాత ఆచారాల ప్రభావంతో ఏర్పడింది. కాలక్రమంలో కర్బలా సంఘటనతో కలిపి గ్రామీణ సంప్రదాయంగా మారింది. పీర్లు తయారు చేయడం, ఊరేగింపులు, డప్పులు, వీటి వల్ల వర్షం పడుతుంది, రక్షణ కలుగుతుంది, బరకత్ వస్తుంది అని కొందరు నమ్ముతారు. కానీ ఇస్లాం స్పష్టంగా చెబుతుంది, బరకత్, రక్షణ, సహాయం అన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచే వస్తాయి. వస్తువుల వల్ల కాదు, ఆచారాల వల్ల కాదు. ఇస్లాం సంస్కృతి మీద కాదు, ఖుర్ఆన్ మరియు సున్నత్ మీద నిలబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పని ఏ ఆరాధన అయినా అంగీకరించబదు. సహాబాలు గాని, అహ్లె బైత్ గాని, నీతిమంతులైన ముస్లింలు గాని ఎప్పుడూ పీర్ల పండుగ జరపలేదు. కాబట్టి భావోద్వేగం ఉన్నా, పాతది అయినా, దానికి ఇస్లామిక్ ఆధారం లేకపోతే అది సరైనది కాదు. ఖుర్ఆన్ మరియు హదీస్ ప్రకారం ఒక ముస్లిం ముహర్రంలో చేయాల్సింది ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎక్కువగా స్మరించాలి. ముహర్రం 9 మరియు 10 తేదీలు లేదా 10 మరియు 11 తేదీలు ఉపవాసం ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే దుఆ చేయాలి. ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు గారి జీవితం నుంచి సత్యం, సహనం, న్యాయం అనే పాఠాలు నేర్చుకోవాలి. బిద్అత్ ఆచారాల నుంచి దూరంగా ఉండాలి. ఈ నెల పవిత్రతను గౌరవించాలి. ముగింపు సందేశం ఏమిటంటే ముహర్రం మనకు తౌహీద్, సహనం, సత్యం, న్యాయం నేర్పించే నెల. ఇమాం హుసైన్ రదియల్లాహు అన్హు గారు ఇస్లాం రక్షణ కోసం ప్రాణమిచ్చారు, పండుగలు లేదా ఆచారాలు మొదలుపెట్టడానికి కాదు. నిజమైన ఇస్లాం అంటే ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ను అనుసరించడం. జ్ఞానం వచ్చినప్పుడు గందరగోళం పోతుంది, ఇమాన్ బలపడుతుంది.